కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం కానుంది. ఖర్గే నివాసంలో కీలక నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రేపటి నుంచి వాడి వేడిగా సమావేశాలు జరగనున్నాయి. కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం కానుంది. ఖర్గే నివాసంలో కీలక నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రేపటి నుంచి వాడి వేడిగా సమావేశాలు జరగనున్నాయి. రేట్ ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇంకా ఇండియా కూటమి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసాల్లో జరగనున్న సమావేశానికి దాదాపు 20 నుంచి 25 పార్టీలకు సంబంధించిన నేతలు హాజరు కాబోతున్నారు. మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపటి నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. మరి దానికి సంబంధించి అన్ని పార్టీలకు చెందిన నేతలు కూడా మాట్లాడతారు. మరి ఎలా లేవనెత్తాలి, ఏ అంశాలను లేవనెత్తాలి, ఏ అంశాలపై పార్లమెంట్ లో అధికార ఎన్డీఏని నిలదీయాలి అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా డెసిషన్ తీసుకుంటారు. ఏ పార్టీలు ఎలా వ్యవహరించాలి అనేది కూడా ఇక్కడ నిర్ణయిస్తారు. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కూడా ఎంపికయ్యారు. మరి ఈ నేపథ్యంలో మొత్తం అన్ని పార్టీల కూటమిలోని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లీడర్స్ ని కూడా అన్ని పార్టీలు కూడా రాహుల్ గాంధీ లీడ్ చేయబోతున్నారు. మరి దీంతో ఇక ఈసారి పార్లమెంట్ సమావేశాలు చాలా రసవత్తరంగా మారనున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.